హాయ్ హలో నమస్తే, నేను మీ మోత రమేష్. మళ్ళీ వచ్చిన కళా వెలుగు ఛానల్ని తీసుకొని మరి ఈరోజు మన ముందు మాట్లాడడానికి, పాటలు పాడడానికి, అద్భుతమైనటువంటి సినిమా పాటలతో మన ముందుకు వచ్చినటువంటి మన గౌరవనీయులు ప్రముఖ ప్రజా గాయకుడు, అంతర్జాతీయ డాక్టరేట్ అవార్డు పొందినటువంటి గౌరవనీయులు మన కోరిక శ్యామల్ నాయక్ గారి యొక్క ఇంటర్వ్యూ కోసం మనం ఇవాళ రావడం జరిగింది. తన గొప్పతనం చాలా గొప్పది. ఎందుకు అనంటే సినిమా సంగీతంలో దిట్ట, ఏ పాట అయినా అవలీలగా పాడేటువంటి గొప్ప స్వరం ఉన్నటువంటి మన కళాకారులు అయినటువంటి మన శ్యామల్ గారికి స్వాగతం, సుస్వాగతం సార్. కళా వెలుగు ఛానల్ అందరికీ కూడా చాలా నమస్కారం, ధన్యవాదాలు సార్. ఓకే సార్, ముందుగా ఈ కళారూపం అంటేనే మీకు తెలుసండి, అంతరించిపోతున్నటువంటి కళల్ని వెలుగు తీసి ప్రజల కళ్ళకి కనపడేలాగా చూపిస్తున్నటువంటి కళా వెలుగు ఛానల్కి ధన్యవాదాలు. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా. పది మదిలోన మెదులుతుంటావో పాటమ్మా, నా ఎదలోన పదులంటున్నావో పాటమ్మా. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా. ఉద్యమానికి ఊపిరుదుకుంటా గద్దరెన్న వెంట ఉరుకుతుంటావు, ఊరేసెల్మేలాగా కోరేటి వెంకన్న చేతి వెంట రాలుతుంటావు. ఉద్యమానికి ఊపిరుదుకుంటా గద్దరెన్న వెంట ఉరుకుతుంటావు, ఊరు సెల్మేలాగా కోరేటి వెంకన్న చేతి వెంట రాలుతుంటావు. ఊరు ఊరు దొరలకెదురు తిరిగామన్నందుకే ఓ పాటమ్మా, ఊరు ఊరు దొరలకెదురు తిరిగామన్నందుకే ఓ పాటమ్మా. చేరదన్న వెంట జైలుకు పోయి చెంగు సైగలు దినావమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా. నేను ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా, నిన్ను ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా. మరి ఇటువంటి పాటలు కాకుండా సినీ సంగీతంలో దిట్టగా పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి మన కోరిక శ్యామల్ గారి యొక్క నోటి వెంట ఈరోజు అద్భుతమైనటువంటి మనం సినిమా గీతాలను సార్ ఆలపిస్తుంటే మనం అందరం కూడా కనువిందు చేసుకుందాం, మనసారా విని కనువిందు చేసుకోవాలని ఈ కళా వెలుగు ఛానల్ ద్వారా మీకు అందరూ కూడా తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ రమేష్ గారు చాలా బాగుపడారు. సార్ కళా వెలుగు ఛానల్ వర్ధిల్లాలి. సార్ ఈ రోజుల్లో సార్ చాలా ప్రాచుర్యంలో ఉంది సార్ మీది. సార్ మరి ఇందులో భాగంగా మరి నేను కళాకారుడిగా నా దగ్గరకు వచ్చినందుకు మీకు చాలా వందనాలు. నాకు సార్ రకరకాల సంకల్పాలు ఉన్నాయి. కళల ద్వారా సామాజిక న్యాయం జరగాలి. తెలంగాణ కొత్తగా ఏర్పడింది, దానికి గాను భావయుక్తమైన పాటలు నేను పాడతానండి. పైగా నా ఈ కళారంగంలో బోధానంద వనమాలమ్మ ఒక అద్భుతమైన గాయనిగా నన్ను నిలుపుతూ ఉన్నది. తర్వాత రంజిత్ గారు ఎందుకంటే వాయిద్య సహకారంతో చాలా నన్ను ప్రతి విషయాల్లో కూడా ఇవాళ రాజకీయ రంగంలో కూడా ముందుకు వస్తున్నాను సార్. ఎన్టీఆర్ గారి దారి మాది దారండి. వారితో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం వచ్చింది. మరి వారి పాటల ద్వారా వారు రాజకీయ రంగానికి పోయి సేవ చేయగలిగారు. మరి సేవ చేసే భాగ్యం అందరికి వస్తుందానండి. కాబట్టి ఇది మాట్లాడదాం సార్. ముందుగా ప్రోగ్రాంలకు మనం ఎంటర్ అయ్యే ముందు ఒక శ్లోకం పాడండి సార్. శ్లోకంతో స్టార్ట్ చేసుకుందాము, తర్వాత భక్తి పాడటం స్టార్ట్ చేసుకుందాం సార్. మీరు మా ఛానల్ కు రావడం అనేది మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం సార్. మీలాంటి పెద్దల ఆశీర్వాదాలు మాకు ఉండాలి. మీరు పాడేటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఒక అనుభవం లాగా అనిపించే విధంగా మీరందరూ కూడా ఇద్దరు కలిసి కూడా ఈరోజు మీ యొక్క స్వరాల ద్వారా ప్రజల్ని ఆకట్టుకునే విధంగా మీరందరూ కూడా పాడవలసిందిగా కోరుతూ ఉన్నాం సార్. ముందుగా శ్లోకంతో స్టార్ట్ చేయండి సార్. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చతుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే
కాలమున ధర్మం హెచ్చి ధర్మానికి హాని కలిగిన నాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణముల కొరకు నాకు నేనే లోకంలో ఉద్భవిస్తున్నాను అని భగవద్గీత బోధకుడు మన దేవుడు చెప్పి ఉన్నాడు. మరి ఇందులో భాగంగా మరి గురుతత్వాన్ని బోధించే మా వనమాలమ్మ గురు బ్రహ్మ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. నేను భగవద్గీత గాయకున్నైతే అమ్మ శివభక్తురాలుగా బోధానంద శివభక్తురాలిగా గురువుతోనే సకలాన్ని సాధించగలము అనే ఒక సంకల్ప సిద్ధిగా గురువుగా ఈనాడు నా కార్యక్రమాల్లో మహారాణి పాత్రలు వేస్తూ నన్ను గెలిపిస్తూ ఉందండి. మరి ఇందులో భాగంగా నేను పాడగలిగే కొన్ని పాటలు. కళారంగం అనంతమైంది. కళ దేవుడు అంటారు. కళ అందరికీ రాదు. గాత్రం అనేది దేవుడిస్తాడు. దాన్ని సార్థకం చేసిన వాళ్ళు లోకంలో ఉన్నారు. ఘంటసాల గారు, ఎన్టీ రామారావు గారు నాటకాన్ని జీవితమై లోకాన్ని ఏలాడు. అటువంటి భాగంలో ఒక భావయుక్తమైన పాట. స్త్రీ పురుష సంబంధమే లోకమని చాటి చెప్పేది బోధనద వనమాలమ్మ సుశీల పాటగా నేను ఘంటసాలగా పాడతాను. మాతృత్వంలోనే ఆడ జన్మ సార్థకం అమ్మ అనిపించుకొనుటే స్త్రీమూర్తికి గౌరవం. మాతృత్వములోనే ఉంది ఆడ జన్మ సార్థకం అమ్మ అనిపించుకొనుట శ్రీమూర్తికి గౌరవం. పురుషులు ఒకరినొకరు ప్రేమిస్తారు, సృష్టికి ఒక వింత శోభ కలిగిస్తారు. స్త్రీ పురుషులు ఒకరినొకరు ప్రేమిస్తారు, సృష్టికి ఒక వింత శోభ కలిగిస్తారు. మబ్బు వెంట నీరు వలె పువ్వులంటూ తావి వలె అనుసృతముగా వచ్చును ఈ అనుబంధం, ఈ సంబంధం. ఆలు మగల బ్రతుకున పండించుకున్న పరమార్థం. మాతృత్వములోనే ఉంది ఆడ జన్మ సార్థకం ఆడ జన్మ సార్థకం. ప్రకృతి కాంత పురుషుని ఒడిలోన పరవశించినది, భూమాత మురిసి పచ్చపచ్చగా నవ్వుకున్నది. ప్రకృతి కాంత పురుషుని ఒడిలోన పరవశించినది, భూమాత మురిసి పచ్చపచ్చగా నవ్వుకున్నది. అంతా అనురాగమయం ఆనందానికి నిలయం, అంతా అనురాగమయం ఆనందానికి నిలయం. అతి హృదయమే సతికి నిత్య సత్యమైన ఆలయం, పూజించే దేవాలయం. భర్తయే భార్యకు ఇలలో వెలసిన దైవం, వెలసిన దైవం. మాతృత్వంలోనే ఉంది ఆడ జన్మ సార్థకం అమ్మ అనిపించుకొనుట స్త్రీమూర్తికి గౌరవం. అమ్మ అనిపించుకొనుట స్త్రీమూర్తికి గౌరవం. ఇటువంటి భావాత్మకమైన పాటలు భక్తి తత్వంలో అమ్మ రాణిస్తూ ఉంది కాబట్టి నేను ఈ దారిని ఎంచుకున్నాను.
లోకం మారిన ఎన్టీఆర్ పేరు చెప్పే నడుస్తూ ఉన్నాను రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చాలా గొప్పగా పాడారు మీరు. ఇప్పుడు ఒక మాతృత్వం తల్లి ఎట్లా ఉంటుంది ఏం కథ అనే విషయం మీద చాలా గొప్పగా వర్ణించారు సార్. ఇంకా ఈ సినిమా పాటలు మీకు ఎందుకు పాడాలనిపించింది? అసలు ఎన్నేళ్ళ బట్టి ఈ కళాకారుడిగా మీరు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు? మీ ప్రస్తావన ఎట్లా స్టార్ట్ అయింది ఒకసారి మాకు చెప్తారా సార్? రమేష్ గారు చాలా మంచి మాట అన్నారు. నా గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది లోకం కాబట్టి. కళారంగంలో సార్ నేను 52లో పుట్టాను. 5వ తరగతి లోపలనే అప్పుడు పిల్లలు దేవుడు చల్లని వారే లేత మనసుల లోపల నేను సుశీల పాటతో ప్రారంభం చేశాను. అప్పుడు సుశీల పాటతో నాకు జనమంతా చాలా ఆనందపడి క్లాసికల్ పాటలతో చాలా మనసును రంజింపచేయవచ్చు అని మా గురువు గారు క్లైమేట్ గారు చెప్పారు. శ్యామ్, మేమందరం ఇప్పటి జానపదం పాడుతూ ఉన్నాం, జానపదంతో భావాత్మకమని పాడలేం, నువ్వు సినీ సంగీతాన్ని విడిచిపెట్టకు అని చెప్పేసి నేను ఏ సంగీతం చేయలేదు సార్. ఏది ఏమున్నా ఘంటసాల గారిని నేను ఏకలవ్య శిష్యుడిగా ఒకప్పుడు మా ఇద్దరి కలయిక జరిగి ఉండే. ఉద్యోగరీత్యా నన్ను కొద్దిగా ఆయన ముఖ్యమంత్రి నేను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ క్షణంలో సార్ నేను సెలవులో రాలేకపోయాను సార్, అది నా తప్పు కాదు సార్, నన్ను నౌకరీ ఇవ్వండి అని చెప్పి అన్నప్పుడు భార్యలు ఎట్లా పోషించాలంటే అబ్బా ఒక సామాన్యుని గిరిజనుల్ని నేను ఇచ్చేశానా అని మహానుభావుడు నీ పాటలే పాడతాను సార్ నేను. అప్పుడు నాకు పాటలు పాడుకుంటూ సేవ చేస్తున్నవా నీకు మళ్ళీ చెప్పాను నన్ను ప్రశంసించారు ఆ మహానుభావుడు. ఆయన కొడుకు పేరిట రామకృష్ణ థియేటర్ కట్టిస్తే కాలానుగుణంగా సార్ నా కొడుకు పేరిట నేను కూడా బాలాజీ థియేటర్ అని చేసి ములుగు జిల్లాలో కట్టడం జరిగింది సార్. నేను ఆ క్రమంలో ఆయనని గురువుగా తెలిసి నేను పౌరాణిక పాత్రలే చేస్తూ ఆంధ్రాలో మరో ఎన్టీఆర్గా అరే ఎన్టీఆర్ పేరు చెప్పి చేసి మొనగాడే లేడు అని కోరారు సార్. కాబట్టి ఎన్టీఆర్ మీద నాకు అభిమానం ఏర్పడింది. ఇక పాటను విడిచిపెట్టకుండా ప్రవృత్తిగా దీన్ని తీసుకొని నా రీతిలో నన్ను ఇప్పటి పిల్లలు కూడా ఆదర్శమవుతూ ఉన్నాను. దీనిలో నా శ్రమ కాదు, దేవుడి అనుగ్రహం, పైగా మీ అందరి జనరేషన్లో అందరి సహకారంతో జరుగుతూ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి అదేవిధంగా నేను ఒక చిన్న ప్రశ్న సార్ మీకు ఇస్తా ఉన్నా. చెప్పండి సార్. అంటే ఒక కళని నమ్ముకున్న తర్వాత మీ నౌకరి పోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ కళనే మీకు నౌకరి తెచ్చిపెట్టిందా సార్? కళ తెచ్చింది అంతే. కళ నా జీవితాన్ని మార్చింది సార్. ఇది లోకానికి తెలియాలి. ఒకప్పుడు కూటికి లేనివాడిని సార్ నేను. అయితే చాలా మారుమూల ప్రాంతాల్లో కూడా నాకు డబ్బు కావాలి, లేకపోతే నా తమ్ముళ్ళను పోషించే ధైర్యం వచ్చింది నాకు. మా అన్న ఫెయిల్యూర్ అయితే తమ్ముళ్లకు అక్కలకు కూడా పెళ్ళిళ్ళు చేసి నేను ఆ పుణ్యమే కావచ్చు సార్. ఇవాళ 73 సంవత్సరాలకు నేను బతుకుతూ ఉన్నాను. కళ అనంతమైన కళతో నా బిడ్డలకు పెళ్ళిళ్ళు వచ్చినాయి. 1000 కోట్లలో నా బిడ్డలను పెళ్లి చేసుకొని మా అల్లుళ్ళు పెద్ద పెద్ద ఆంధ్రదేశ్ ప్రొఫెసర్స్. నేను సామాన్య జీవితం కలవాలి, సామాన్య జీవితం లేకపోతే చిన్న వాళ్ళకు దూరం అయిపోతా, వాళ్ళకు సేవ చేసి ఇన్నాళ్ళు బతుకు కోసం బతికినాం సార్. ఎన్టీ రామారావు గారు అదే అన్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు మన కోసం బతికినాం, ఇక లోకం కోసం బతుకుదాం. ఆ రకంగా నేను కూడా సార్ ఇప్పుడు లోకం కోసం కళల ద్వారా సమాజ మార్పు చేయాలని కళా చైతన్య యాత్ర చేశాను. చాలా సక్సెస్ అయింది. దాంతో నాకు అంతర్జాతీయ గౌరవ డాక్టరేట్, వాళ్ళ మీరు డాక్టరేట్ అంటున్నారు సార్, అది నా కళారంగంలో దొరికింది. నా ఇంట్లో నా కొడుకులు బిడ్డలు అందరూ డాక్టర్లు, అందరి ప్రొఫెసర్ అయ్యి పిహెచ్డితో నా బిడ్డ గాయకురాలిగా డ్యాన్స్ చేసినమ్మ ఇవాళ ఒక ప్రొఫెసర్గా ఉండడం, ఇవన్నీ కళ ద్వారా సాధించాను. ఓకే సార్, మీ బయోడేటా చాలా బాగుంది. వ్యవస్థ మీరు ఎట్లెట్లా కష్టపడ్డారు, ఎట్లా వచ్చింది, ఎంత ఇబ్బంది పడ్డారో చెప్పారు సార్. కానీ దానికి అంత ముందు ఒక పాట సార్, ఒక పాట మీరు పాడితే మా కళా వెలుగు ఛానల్ వీక్షించేటువంటి ప్రేక్షకులకు ఆనందపడతారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం సార్. ఈ రోజులల్లా పనికి వచ్చి ఈ రోజుల్లో కూడా నా పాటను నాయి చూస్తూ ఉన్నారంటే మరి దానికి సంబంధించింది వనమాలమ్మతో, ఎందుకంటే మాకు సేవ చేసే అమ్మ కాబట్టి, నా శిష్యురాలుగా నన్ను గురువుగా తలిసింది కాబట్టి ఆమెకే నేర్పుకుంటూ సుశీల ఘంటసాల పాట మంగమ్మ శపథంలో ఉంది. ఎన్టీఆర్ గారు యాక్టింగ్ చేశారు, జమున గారు ప్రతిగా చేశారు కాబట్టి నువ్వు స్ఫురించే రీతిలో స్పీడ్ సాంగ్ సార్. దీనికి వాయిద్య సహకారం రంజిత్ గారు. ఓకే 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 సార్. మీ పాటతోని వనమాల అండ్ శ్యామల్ నాయక్ గారు మన కళా వెలుగు ఛానల్ కి ముందుకు వస్తా ఉన్నారు. వారికి స్వాగతం సుస్వాగతం సార్. ఏ రాజు పిలిచెల్ రే రాజు లిలిచెల్ రే
ఇక చూశారు కదా శ్యామల్ నాయక్ గారు, మరి అదేవిధంగా వనమాల గారు, వారి ఇరువురు పర్ఫార్మెన్స్ చూస్తే నాకే వాళ్ళు పాడే పాటలకు డ్యాన్స్ చేయబుద్ధి అవుతుంది. మరి దాని విధంగానే మీరు అందరూ కూడా కళా వెలుగు ఛానల్లో చూడాలి, అందరూ కూడా ప్రేక్షకులు అందరూ కూడా చూడాలి. ఆ శ్యామల్ నాయక్ గారి యొక్క ఆలోచనల మేరకు మీరందరూ కూడా ఆయన పాడేటువంటి పాటలు మీరు అలవోకగా పాడుకునే విధంగా కూడా తయారు కావాలని మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరొక పాడుతుంది సార్, మీరు ఇప్పుడు నేను చెప్పాను మీ ప్రస్తావన ఎట్లుండదంటే చెప్పాను మొత్తం, కానీ ఎన్ని నెలలుగా ఎన్ని సంవత్సరాలుగా ఈ కళారంగాన్ని పట్టుకుని మీరు బతుకుతా ఉన్నది, ఇది ఒక్కటి కావాలి మాకు సార్. మంచి మాట్లాడిగారు, లోకానికి తెలియాలి. ఎన్ని సంవత్సరాలు సార్? 50 సంవత్సరాల కళారంగంలో నేను రాముడుగా, కృష్ణుడుగా, ఎన్టీఆర్ గారి అన్ని పాత్రలు చేస్తూ ఉన్నాను సార్. ఎందుకంటే సార్ ఈ 70 పాపం ఆయన 60 సంవత్సరాల వరకు చేసిండు, ఏదో 73 సంవత్సరాల వరకు కూడా నేను అందరి అనుగ్రహంతో నన్ను కోరుతూ ఉన్నారు, పాడుతూ ఉన్నాను. పెద్ద మనుషులు కూడా చాలామంది నన్ను హ్యాపీ చేస్తూ ఉన్నారు. అయితే అందులో భాగంగా సార్ మా శిష్యుల్లో అగ్రగణ్యురాలు వనమాలమ్మ కూడా నా మీద, నా పాటల మీదనే ప్రత్యేకంగా రాసి కూడా ఆమె పాడగలిగింది. మొన్న మినిస్టర్ గారు ధనసరి అనసూయ గారు కూడా వచ్చినప్పుడు కూడా ఆమె పాడగలిగింది. శివరాత్రి మహోత్సవం రోజు మరి అమ్మకు ఉన్న మన అనుబంధాన్ని కూడా జనానికి తెలియాలి ఇనవా. కాబట్టి అమ్మగారి ఇందులో ఒక మాట మాట్లాడుతుంటుంది. అమ్మ చెప్పండి, శ్యామల్ నాయక్ గారి గురించి మీకు ఉన్నటువంటి అభిప్రాయం మీద. అంటే శ్యామల్ నాయక్ గారు మా ఆయన ఫ్రెండ్స్, వీళ్ళిద్దరూ బాగా ఎక్కడికన్నా సార్ ప్రోగ్రాం చేస్తే ఈయన పోయేవారు. ఆ కాలక్రమంలో ఈయన లేరు, అంతటితోని ఆయన చనిపోవడం జరిగింది. ఈసారేమో మేము ఇంట్లో ఉంటే అదోటి ఇదోటి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఈయన ఎవరు కొత్తగా అవపడుతున్నారు అని అప్పుడు అనుకుంటే నేను తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇట్లా సంగతి అని చెప్పిండు. ఈయన మా ఆయనతోనో మాట తీసుకున్నాడట, నేను రంగస్థల నాటకాలు చేయాలని అనుకుంటున్నా సినిమా ప్రక్రియలో, మరి అక్కేను నాకు ద్రౌపదిగా రుక్మిణిగా కట్టు అని అడిగిండట. ఆ విషయమేమో నాకు చెప్పలేదు, ఆయన చెప్పడం కూడా ధైర్యం రాదు, ఎందుకంటే నేను ఎందుకు కడతానని అంట కదా, అందుకని చెప్పలేదు. ఆ తర్వాత సారు చెప్పడం జరిగింది. మాకున్న పరిస్థితులల్లో సార్తో చేయాలంటే కొంచెం కష్టతరంగా ఉండే, ఎందుకంటే భర్త చనిపోయిన తర్వాత నేను నాటక రంగానికి వస్తే ఎవరేమంటారో అని భయంతోనే సారును 2-3 నెలలు నేను తిప్పుకోవడం జరిగింది. ఆయన కూడా అమ్మ మా దాంట్లో కూడా చాలా గౌరవం ఉంటుందంటే నాకు ముందు నా విషయంకి వస్తే ముందు నేను నిజంగా నాటక రంగం లోపలనే మా నాన్నగారు చాలా పాత్రలు వేసేవారు. దానితోని నాకు సుమతి శతకం పద్యాలు, మరి వెంకటేశ శతకం పద్యాలు, ఇవన్నీ కూడా భక్తి భావంతో కూడినటువంటి పద్యాలన్నీ కూడా మా నాన్న నాకు ఊహ తెలియక ముందే చెప్పేసేయడం జరిగింది. ఆయన ఎక్కడ మేము కథ చెప్పినా మా నాన్న నన్ను తీసుకొని పోయేవారు. అందులో ఆ పాత్రలు ఎట్లా చేయాలని నేను ఇంటికి వచ్చి బాగా చేసేదాన్ని అన్నట్టు. అది అంతటితోనే ఇక అయిపోయింది. కాకపోతే ఇక పెళ్లి కావడము, మాది గురుబోధ, ఎందుకంటే నేను 12 సంవత్సరాల వయసులోనే గురువుగారి దగ్గర నేను గురుబోధ తీసుకొని ఉపదేశమై జీవుడు ఏ మార్గము ద్వారా పోతే పరబ్రహ్మ స్వరూపం అవునో అటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపము ఈ జన్మలనే జీవుడు కావాలనే ఉద్దేశంతో ఆ పరమాత్మ దారికి నేను వెళ్ళిపోయినాను. మా గురువుగారు కూడా చక్కగా వేదాంత విచారణ చేసి మంచి నడకను మంచి వాక్కును అన్నీ కూడా నాకు ఆయన సమకూర్చినారు. ఆ ధైర్యంతో నేను చాలా దిక్కుల భజనలు, పాటలు, పద్యాలు బాగా పాడేదాన్ని సార్ కంటే ముందే. ఈ సారు ఈయన రావడం వల్ల ఇట్లా చేయాలని అంటే మరి పిల్లలను కూడా అడగాలి కదా, ఒకరికి భార్య కట్టడం అంటే చాలా కష్టం అనే ఉద్దేశంతో మా పిల్లలు కూడా కళాకారులే. మా అమ్మాయి చాలా డ్యాన్స్ చేస్తుంది, పాటలు పాడుతుంది, ఎన్నో తీర్ల కళలు ఉన్నది, ఒకటని కాదు. ఆ సమయంలో పిల్లలు అన్నారు, సరే అమ్మ సార్ అంతగానో అంటున్నాడు కదా, మరి పోయి కళలో మనము తప్పు చేయకుండా ఉంటే సరిపాయే, కళను పోషించే లక్షణాలు నీ దగ్గర ఉన్నాయి కనుక నువ్వు సార్తో చేయని మా పిల్లలు అనడం వల్ల మా అన్నయ్యలు కూడా కొంతమంది కళాకారులు కనుక మా గురువుగారి శిష్యులు ఇట్లా సంగతి అన్నయ్య, మరి ఆడవాళ్ళము కళారంగానికి పోయినప్పుడు చాలా ఆలోచించాలి కదా, ప్రపంచం గురించి ఆలోచించాలి, పిల్లల గురించి ఆలోచించాలి, మనం చేసే పాత్ర చేత్తమా చేయమనే ధైర్యం కూడా మనకు ఉండాలి, ఇన్ని విషయాలు మనకు తెలియాలి కదా అనే ఉద్దేశంతో మా అన్నయ్య చాలా పాత్రలు కట్టినాడు. బండి చక్రపాణి గారు అన్నయ్యని అడిగితే సరేరా పో, ఏం కాదు, మనము మంచుకున్నంతసేపు ఎవరేమి మనలు అనరు అని మా అన్నయ్య బాగా ధైర్యం ఇచ్చిన తర్వాత సారుతోని నేను ముందు ద్రౌపది పాత్ర చేసిన అది ముందు పాత్ర. ఆ తర్వాత
సార్ వల్ల చాలా రంగస్థల నాటకాలకు పోయి ప్రదర్శనలు చేసి ఎన్నో సన్మానాలు ఎన్నో అవార్డులు కూడా వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది. కాకపోతే సహరుకు ఎట్లా ఉంటుందంటే కళలనే నా జీవితము గడిచిపోవాలి, కళ అంటేనే నాకు ప్రాణము అనే ఉద్దేశంతో ఆయన అదే నడవడం వల్ల నేను ఎన్టీ రామారావు చేసినటువంటి పాత్రలన్నీ చేయాలంటే మరి నాకు ఇంకా ఎవరు చేయలేరు, నీ లెక్క నువ్వైతేనే నేను చేస్తానని చేయనని ఓసారి గొడవ పెట్టుకునేది సార్తోని. ఎందుకంటే నాకున్న పరిస్థితులలో ఇంతో అంతో సంపాదించుకుంటూనే తినేదాన్ని. మరి అటువంటిప్పుడు నా పనులని విడిచిపెట్టి వచ్చి చేస్తే ఎట్లా ఉంటుందనే ఆలోచన, ఎందుకంటే తల్లిని తండ్రిని పిల్లలకు నేనే కదా అనే ఉద్దేశంతో అనేది. మళ్ళా తర్వాత ఆయన ఇక చాలా మనకు రంగస్థల నాటకాలలో చేయాలమ్మా నాకు ఇవన్నీ ఉన్నాయనంటే ఆయనతో చేయడం జరిగింది. ఇక అన్ని పాత్రలు కూడా వేయడం జరిగింది. ఆయనే శివునిగా అయితే, నేను పార్వతిగా, అర్జునునిగా అయితే ప్రమీలగా, ఇట్లా అన్ని చేయడం జరిగింది ఇప్పటి వరకు. ఓకే అమ్మా, మీరు చాలా అద్భుతంగా మీ బయోడేటా చెప్పారు, ధన్యవాదాలమ్మా. మరి అలాగే ఇంత అద్భుతంగా మీరు చెప్పారు కదా, మీ నోటుకుండా సింగిల్గా ఒక పాట పాడాలి, అది ఏ రకంగా పాడినా పర్లేదు, ద్రౌపది వేషంలో పాడతారా లేకపోతే సినీ సంగీతం పాడతారా, మీరు ఎట్లా చేసినా పర్వాలేదు. సరే, మా ప్రేక్షకుల కోసం మీరు అంటే ఇప్పుడు నేను మీకు చెప్పిన కదా, నేను గురుబోధ వ్యక్తిని. మనసు ఏ తీరులో మనలా తీసుకుపోయి కనుమలకు లోను చేస్తుందో అటువంటి పాట మంచిది నేను ప్రేక్షకులకు వినిపించదలచిన వినిపిస్తాను. నిమిషము ఒక్క తావున నిలువదు ఈ మనసేమి పాపము, క్రమమును దప్పియు అక్రమముగా చరించును ఏమి న్యాయమో, కమల భవుండు దీనిని కల్పన చేయుటకు ఏది మూలము, పనిబడి దీనితో చెలిమి చేయకుము మోసకరంబు జీవమా, విను మనసా నమస్కారము పరిపూర్ణ బోధ కను మనసా నమస్కారము, విను మనసా నమస్కారము పరిపూర్ణ బోధ కను మనసా నమస్కారము, విను మనసా పూర్ణ బోధ జనన మరణములు తొలు తను వెరుకలు తగులకుండు పనిబడి పుట్టంగ బోగు, విను మనసా నమస్కారము పరిపూర్ణ బోధ కను మనసా నమస్కారము. ఎందుకు నన్నేడిపిస్తవు బయలెరుగలేక బంధములో నుండి చస్తవు, ఎందు చూడ సందులేని ఏమి లేని బయలు నెరి అందు నీవు లేకయుంటే ఆపై ఉండేది ఏమి, విను మనసా నమస్కారము పరిపూర్ణ బోధ కను మనసా నమస్కారము. చిదంబరుని పాదము బట్టు నీవికనైనా నిదానముగా తెలియుము గుట్టు, ద్వాదశి మంత్రార్థమెరిగి నేను లేని మేనువి అది అనుభవనంద తెలిపే వినుమిక నీ మదికి తెలు, విను మనసా నమస్కారము పరిపూర్ణ బోధ కను మనసా నమస్కారము, పరిపూర్ణ బోధ కను మనసా నమస్కారము. చాలా గొప్పగా పాడారమ్మా మీరు పాట, చాలా అద్భుతమైనటువంటి పాట పాడారు మా కళా వెలుగు ఛానల్ కోసం. థ్యాంక్ యూ అమ్మ, ధన్యవాదాలు. మీరు అలాగే అంటే ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది కళారంగంకి వచ్చి? 8 సంవత్సరాలు అవుతుంది ఈ కళారంగం అంటే రంగస్థల కళారంగానికి వచ్చి రంగస్థలానికి వచ్చి 8 ఏళ్ళుగా మీరు చేస్తా ఉన్నాము. ఓకే అమ్మా, మీ ప్రస్తావన చాలా గొప్పగా ఉంది. మీరు ఏ విధంగా అంటే మీరు కళాకారుడి బిడ్డ,
అవును. కళాకారుడు కూతురు మీరు. కళ అనేది మీ బ్లడ్లోనే ఉందన్నమాట, మీ రక్తంలోనే కళ ఉంది కాబట్టి మీ నాయన మిమ్మల్ని తీసుకుపోయినారు. తర్వాత మీ నాయన ద్వారా మీరు నేర్చుకున్నారు, గురుబోధం జరిగింది, మళ్ళీ రంగస్థానానికి వచ్చి చాలా అద్భుతంగా మీ చరిత్ర అద్భుతంగా ఉందమ్మా. మరి ఇంకొక పాట మీరిద్దరు డ్యూయట్గా మీరు పాడితే చాలా అద్భుతంగా పాడతారట పాటలు. ఆ పాట మా కళా వెలుగు ఛానల్ కోసం మరొక పాటతో మీరు. పర్వాలేదు, శాస్త్రీయమైన పాట. బబ్రు వాహన సినిమాలో సుశీల ఘంటసాల గారు పాడారు. రాగ తాళయుక్తమైన పాట. సరి మనోహరి జగాన కాల రాతుగా పలుకలేని చెలికి వేళ ఏల మౌనమో కృష్ణుడే గోలిన జానవి వెలే మరులు గొలిపి మగవాగొన్నగా మీరు విజయులే. సరి మనోహరి జగాన కాల రాదుగా మీ సరి విలాసులు జగాన లేరుగా. చేసుకున్న తపశీలీలా చేరదీసలే జంటగొనిన మనసు మమత సబలమాయలే. సరి వయారులు జగాన లేరుగా మా సరి వయారులు జగాన లేరుగా. రమేష్ గారు, అసలు నేను మొదటగా ఏమనుకున్నా అంటే, సార్ గిన్ని సంవత్సరాలు ఉన్నాడు కదా, గింత పైబడి ఉన్నాడు కదా, పెద్ద వయసు కదా, పాటలు మంచిగా పాడతాడో పాడని నేను అనుకున్నా. కానీ అబ్బో ఏంది సార్ మీరు మొత్తం మీ నరనరం మీ రక్తం మొత్తం కళారూపంలో మునిగి తేలినట్టుంది వ్యవస్థ మీదంతా. చాలా అద్భుతంగా పాడుతూ ఉన్నారు సార్, మీకు అందరు కూడా ధన్యవాదాలు. మరొక చిన్న ప్రశ్న సార్, ములుగు జిల్లాలో సామాజిక సేవ చేస్తారట మీరు చాలా గొప్పగా, నిజమేనా అబద్ధం మాకు తెలియదు. మీరు చేసే అటువంటి వ్యవస్థ ఏ విధంగా చేశారో మా కళా ఛానల్ ద్వారా మా ప్రేక్షకులకు తెలియాలి. మీరందరూ కూడా మీరు చేసినటువంటి పని, మీరు చెప్పే విధానాలల్లో వాళ్ళు కూడా మీ మాటలు విని కొన్ని సేవా గుణంతో కొన్ని విషయాలు చేసే విధంగా కోరుకుంటున్నాం సార్ మిమ్మల్ని. మీరు చెప్పండి సార్, మీ సేవా గుణం ఎట్లా స్టార్ట్ అయింది, ఏం కదా సార్? కళల ద్వారా సమాజ మార్పు కావాలని నా సంకల్పం అది. ఓకే సరే, నాకు బతుకు తెరువు లోపలనే ఈడు పైబడిపోయింది. పిల్లలను సాధే క్రమంలోనే, 5గురిని సాధే క్రమంలో అయినా కళల ద్వారా నేను సమాజ మార్పు కోరుకుంటున్నాను సారు. ఎన్టీ రామారావు గారు చేసినట్టుగా మనం కూడా ఏదో మన నియోజకవర్గాన్ని చేయగలగాలి అని మా యొక్క మన జాతీయ నాయకుడు వారు కూడా మాకు దాదాపు వెనకాల ఉంటాడు. పైగా సాంబయ్య గారు మన అంబేద్కర్ నిలబెట్టగలిగిన మహానుభావుడు. ఎందుకంటే వాళ్ళు సరే ఏది ఏమున్నా కొన్ని సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళని చూసి నేను కూడా సంక్షేమ కార్యక్రమాలు చేయాలని శ్యామ్ ఫౌండేషన్లు పెట్టి మా పిల్లలు బాబు మనం కూటికి లేని వాళ్ళని వాళ్ళ బాగా బతుకుతున్నాం, మరి మనం ఏం చేద్దాం, ఏదైనా కొన్ని 20 లక్షలు అందరికి పంచుదాం బాపు. అయితే నాకు కూడా గురువులు ఉన్నారు, వాళ్ళ సలహా తీసుకోవాలి. మరి సేవ చేసేది కూడా ఒక విధానం ఉండాలి, క్రమం ఉండాలనే క్రమంలో మా గురువు గారిని తెలుసుకుంటే, శ్యామ్ సార్ ఎందరికి ఇవ్వగలవు,
ప్రజల సొమ్మునే ప్రజలకు అందకుండా స్వార్థ రాజకీయాలతో నాశనం అవుతున్న ఈ రోజుల్లో దానికి తోడుగా ఇంకో 30 లక్షలు కలిపి ఒక సర్పంచో ఎంపీపో ఏదో ఒకటి అయ్యి, అరే సమాజానికి నీ పిల్లల సొమ్ము పెట్టకుండా కూడా నువ్వు ప్రజల సొమ్ము ప్రజలకు పెట్టవచ్చు కదా, కళాకారుడివయ్యా, అది చెయ్యి అని చెప్పేసి ఎలుగెత్తి చాటాడు సార్. అప్పటి నుంచి నేను శ్యామ్ ఫౌండేషన్ పెట్టి ఆ డబ్బులతోనే కళాయాత్ర చేసి అన్నీ చేసి జనంలో శాపాస్ అనిపించుకుంటాను సార్. ఇప్పుడు రాజకీయ రంగంలో రావాలి, మీరు రావాలి. అయితే అమ్మగారు నాకు తోడుండి అనేకాలు నడిపించింది కదా, అమ్మ మరి రాజకీయం చేయాలి, రాజకీయం నా జోలు నేను రాను సార్, రాజకీయం అంటే తోడు రాను చెప్పి ఆమె పట్టింది. నేను గురువు బోధగానే, నేను గురువుగా తలుస్తేనే తప్ప, సరే అమ్మ కొందరు కొన్ని సార్ రాజకీయం అనగానే కొందరు తోడవుతలేరు, అయినా చేయడం తప్పదు. ఈ క్రమంలో కళల ద్వారా చేయబోతున్నాను సార్. మరి ఒక గురువుగా ఎందరినో తయారు చేశాను, అది నా భాగ్యం. అది మొత్తానికి ఎన్టీఆర్ బాటలో ఉండి ఏదో ఒకటి చేయాలనే సంకల్పం సిద్ధించాలని మీరు కూడా నాకు నా గురించి ప్రార్థించండి. మరి ఇప్పుడు మా గురువుగా అమ్మగారు ఒక పాట రాసిందని చెప్పారు కదా, అమ్మా పాడండి చివరి పాట. తప్పకుండా సార్, తప్పకుండా. మీరు ఎంచుకున్నటువంటి గొప్ప కళని మీ పాటల ద్వారా మా కళా వెలుగు ఛానల్కు చూపించినందుకు మీ ఇద్దరికి ధన్యవాదాలు సార్. మరి అలాగే మీరు సంఘ సేవలో కూడా ముందుగా ఉన్నారు, మీరు కోరుకుంటా ఉన్నారు రాజకీయంగా కూడా నేను ప్రజల్లోకి రావాలి, ప్రజలు నన్ను ఆశీర్వదించాలని కూడా మీరు చెప్పే మాటల్లో మాకు అర్థమైంది సార్. అది ప్రజల నాడి గనక ప్రజలు ఎలా తీర్పిస్తే దానికి మనం అందరం కూడా కట్టుబడి ఉండాల్సిందే సార్. మరి చివరిగా మరొక పాటతోటి మన వనమాల నోట ఈ పూట కళా వెలుగు ఛానల్లో పాడాల్సిందిగా కోరుతా ఉన్నామమ్మా. మా గురువు గారి మీద ఒక పాట మీకు వినిపిస్తానయ్యా. ఎందుకంటే ఆయనే ఎన్టీఆర్ యొక్క నడక నడిచి ఎన్టీఆర్ లెక్క నేను చేయాలనే ఆలోచన కలిగిండు కనుక ఆ పాట ఆయనకు వాళ్ళు వాడినారు, ఇప్పుడేమో మా గురువు గారికి నేను వాడుతున్నాను. శ్యామ్ నాయకా పొరిక శ్యామ్ నాయకా చైతన్య కళాయాత్రికా ఘనకీర్తి సాంద్ర విజిత కిలాంధ్ర జనతా సురేంద్ర మణిదీపక శ్యామ్ నాయకా పొరిక శ్యామ్ నాయకా ఘనకీర్తి సాంద్ర విజిత కిలాంధ్ర జనతా సురేంద్ర మణిదీపక త్రిశతకాధిక చిత్రగీపిక జైత్రయాత్రికా శ్యామ్ నాయకా పొరిక శ్యామ్ నాయకా ఆహారాంకిక వాచక పోచక అద్భుత అతులిత నటనా ఘటిక ఆ భీమసేన వీరార్జున కృష్ణ దాన కరణ మానదన సుయోధన భీష్మ భృవన్నల విశ్వామిత్ర లంకేశ్వర దశకంఠ రావణ సురాది పురాణ పురుష భూమిక పోషక శ్యామ్ నాయకా పొరిక శ్యామ్ నాయకా కీర్తి కన్యక మనోనాయక పోరిక వంశ పరమా పురుష జూనియర్ ఘంటశాల మరో ఎన్టీఆర్ మనసుల్లోన దేవుడవయ్యా ఈ తరము కల పురుషుడవయ్యా ఆ భీమసేన వీరార్జున కృష్ణ దాన కరణ మానదన సుయోధన భీష్మ భృవన్నల విశ్వామిత్ర లంకేశ్వర దశకంఠ రావణ సురాది పురాణ పురుష భూమిక పోషక శ్యామ్ నాయకా పొరిక శ్యామ్ నాయకా జయ హో శ్యామ్ నాయకా జయ హో శ్యామ్ నాయకా జయ హో
శిష్యురాలు ఇంత గురువుని తలుసుకొని ఈ విధంగా వాడడం అంటే చాలా గొప్ప విషయము. మీకు ధన్యవాదాలు అమ్మ. మీరు ఇలాగే ముందుకు కోరుతాము. ఇది నా భాగ్యంగా మర్చిపోయిన నాయన వెలుగు కళాశాలకు అభివందనములు. వెలుగైపోవాలి. మీరు వెలుగులో ఉన్న ఛానల్ ఇది వెలుగైపోయి ఇక్కడ ఏది ఏమున్నా మీకు శ్యామల నాయక్ గారి మరి వందనాలు. ఓకే, చూశారు కదా ఇవరిదాకా చాలా అద్భుతమైనటువంటి పాటలు మన శ్యామల నాయక్ గారు వనమాల గారి నోట ఈ పూట మన కళా వెలుగు ఛానల్ అద్భుతమైనటువంటి వారి గాత్రంతో చాలా అద్భుతంగా పాడినారు. మరి అదేవిధంగా సార్ ఒక చిన్న విషయం సార్, మీరు పెంపుడు జంతువుల మీద కూడా పాట పాడతారట, గోవు మీద కూడా, గోవు అంటే ఆవు మీద కూడా పాట పాడతారట. అమ్మ నిజమేనా మీరు పాడతారటనా? మీరు పాడతారు కాబట్టి మీరు ఇరువురు కూడా కలిసి మీ ఇద్దరి నోట్ల ఒక పెంపుడు జంతువు గురించి, ఒక గోమాత గురించి ఏ విధంగా పాడతారో మా కళా వెలుగు ఛానల్ చూసిన వారందరూ కూడా ఈ పాటను లైక్ చేయాలి. ఆ విధంగా మీరు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నామమ్మ. మహాభాగ్యం ఏంటంటే అమ్మ ఆవు ఒకటి కాబట్టి ఆ ఆవుకు అంత గొప్ప ప్రత్యేకత ఇచ్చారు మన మానవులం. కాబట్టి గోవు ఒక మహాకవి. గోవు మనిషి గురించి మాట్లాడినట్టుగా చేశారు. దాని బాధను వ్యక్తపరిచిందట. దాని ఘంటసాల గారు గోవులు గోపన్న సినిమాలో నాగేశ్వరరావు గారు అద్భుతమైన యాక్షన్ చేశారు. దాన్ని నేను ఇప్పుడు కొద్దిగా స్పీడ్ టెంపోలో పాడేస్తాను. దాదాపు అర్థవంతమైంది అది. స్పీడ్ టెంపో. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, గోమాతను నేనేరా నాతో సరిపోలవురా, గోమాతను నేనేరా నాతో సరిపోలరురా, వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. కల్లా కపటం ఎరుగని గంగి గోవును నేను, ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను, ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను, పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుచున్నాను, పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుచున్నాను, పరుల కోసమే సర్వం త్యాగం చేస్తున్నాను, వినరా వినరా నరుడా, ఓర పామరుడా. నా బిడ్డలు భూమి చీల్చి దుక్కి దున్నుతున్నవై, నా ఎరువున పైరు పెరిగి పంట పండుచున్నదు, నా చర్మమే మీ కాలికి చెప్పులుగా మారునోయ్, నా చర్మమే నీ కాలికి చెప్పులుగా మారునోయ్, నా ఒళ్ళేఢంకాలకు నాదము పుట్టించులోయ్, వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. నా కొమ్ముల దువ్వెనలై మీ తల చిక్కును తీర్చురా, నే కల్పించిన విభూతి మీ నుదుటను రాణించు, నా రాకయ మీ ఇంట్లో శుభములెన్నో కలిగించు, నా రాకయ మీ ఇంట్లో శుభములెన్నో కలిగించు, నా చేయూతయ చివర వైతరణిని తొలగించు, వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, గోమాతను నేనేరా నాతో సరిపోలరురా, వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా పాడారు. ధన్యవాదాలు సార్ మీకు. మీ పాటలు మా కళా వెలుగు ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా వీక్షించి చాలా ఆనందపడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం సార్. మరి అదేవిధంగా ఇలాగే ఇంకా మీ ప్రస్తావన మున్ముందుకు పోవాలని మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం సార్. మీ పాటలు ఒక వేదిక పైనే కాకుండా మరి పల్లెల్లో ఉన్నటువంటి
ప్రజల వద్దకు, అదేవిధంగా ఆటపిల్లల కాడి కూడా పోయేటువంటి శక్తి మీ పాటలకు ఉందని ఈ కళా వెలుగు ఛానల్ ద్వారా చూపించినందుకు మీ ఇద్దరికి నమస్కారాలమ్మా, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. చూశారు కదా మన పోరిక శ్యామల్ నాయక్ గారి యొక్క, మరి అదేవిధంగా మన వనమాల యొక్క పాటలు, మాటలు, ముచ్చట్లు చూశారు కదా. మరి అదేవిధంగా మళ్ళా మరొక ఎపిసోడ్లో మీ ముందుకు వస్తూ ఉంటా. కంపల్సరీ మమ్మల్ని ఆశీర్వదించండి. అదేవిధంగా కళా వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. బాయ్ బాయ్.